హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంజడ బాకా ఛానల్కి. బ్రూనర్ మీద కూడా రోజు ఒక క్వశ్చన్ వస్తుంది, రోజు ఒక క్వశ్చన్ వస్తుంది. ఒకసారి చూడండి మీరు. ఓకే, ఈరోజు బ్రూనర్ బోధన అభ్యసనం గురించి చాలా సింపుల్గా, చిన్నగా ఉంది, చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ టైం ఎవరైతే వస్తారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోరు, లైక్ చేసుకోరు. ఎందుకంటే తెలుగు సైకాలజీ అండ్ సోషల్ టోటల్గా యాప్లో ఉన్నట్టున్నాయి, ఫ్రీగా ఉన్నాయి వీడియోస్. మీకు నచ్చితేనే చూడండి, దయచేసి చాలామందికి ఉపయోగపడుతున్నాయి. అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఫ్రీగా చూస్తున్నారు అండ్ ట్రిక్స్ బాగా నచ్చుతున్నాయి మేడం అని చెప్పారు. అన్ని కామెంట్స్ చదివే నేను దానికి రిప్లై ఇవ్వకుండా దానికి అనుగుణంగానే చేస్తున్నాను. అండ్ మేడం, మా బాబుని చందమామ చూపెట్టి అన్నం తినిపిస్తున్నాను, ఇవాళ 3, 4, 5 కామెంట్స్ వచ్చాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో వల్ల ఒకరు ప్రేరణ పొంది చందమామని చూపెడుతున్నారంటే ఒక విప్లవం తీసుకురావాలనుకుంటున్నాను నేను. పిల్లలకి ఫోన్ అవాయిడ్ చేసి చందమామతోటి అన్నం తినిపించాలనేది ఒక లక్ష్యం పెట్టుకున్న నేను. చాలామందికి ఎవరిని కనిపిస్తే అంటే తెలిసిన వాళ్ళకి కొంచెం మాట్లాడిచ్చినా సరే పిల్లలకి మీరు అన్నం తినిపేయండి అని చెప్తున్నా. నేను ఒక విప్లవం తీసుకురావాలనుకుంటున్నా సెల్ ఫోన్ పైన. దయచేసి మీరందరూ కోఆపరేట్ చేయాలి. చాలా చాలా మంచి పని చేశారు మేడం, చాలా హ్యాపీగా ఉంది నాకు. చందమామని చూపించి కూడా ఈ రోజులలో అన్నం తినిపిస్తున్నారు అంటే చాలా గ్రేట్ మీరు. అండ్ గాడ్ బ్లెస్ యూ రా చెన్న. చందమామని చూపెట్టే మళ్ళీ మమ్మీ వచ్చింది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేస్తూ, లైక్ చేస్తూ, షేర్ చేస్తున్న ఒక్కరికి. ఓకే, ఈ బ్రూనర్ బోధన అభ్యాసన సిద్ధాంతం సింపుల్గా ఏం లేదు. ఈ బ్రూనర్ని ఎట్లా కుట్టుకోవాలంటే, ఇక బ్రూ ఉంది కదా, బ్రూ ఉంది కదా, కాఫీ. ఈ కాఫీ బ్రూ కాఫీ తాగితే బ్రూ కాఫీ తాగితే ఏం వస్తుందబ్బా? బ్రూ కాఫీ తాగితే ఏమవుతుంది? ఏం రాదు. శారీరకంగా ఏమన్నా దృఢంగా ఉంటామా? ఉండము. ఏమైనా పరిపక్వత వస్తుందా మన దాంట్లో? రాదు. మరి ఏమొస్తుంది? బ్రూ కాఫీ తాగితే రిలాక్స్ అవుతాం, కొంచెం మానసికంగా రిలాక్స్ అవుతాం. స్కూల్లో చెప్పి వచ్చి ఒక బ్రూ కాఫీ తాగినాం అనుకోండి, మానసికంగా మస్తు రిలాక్స్గా ఉంటాం. శారీరక ఏ బలాలు రావు. ఓకేనా? బలహీనతలే ఉంటాయి కానీ బలాలు అయితే ఏముండవు టీ కాఫీల ద్వారా. ఓకే, ఇంతే. ఈయన మొత్తం ఓవరాల్గా ఏం లేదు. బ్రూనర్ ఏమంటాడు అంటే మానసికంగానే ఉండాలి, పరిపక్వత ఆయనకు అవసరం లేదు. శారీరకంగా పరిపక్వత అనేది నాకు అవసరం లేదు, జస్ట్ మానసికంగా బాగుంటే సరిపోతుంది అంటాడు, అంతే. బ్రూ తాగితే ఏమవుతుంది? బుర్రుమని ఇట్లా అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. బ్రూనర్ అనగానే మీకు బ్రూ కాఫీ గుర్తుకు రావాలి. బ్రూ కాఫీ కేవలం మానసికంగా మాత్రమే మన సంతోషాన్ని ఇస్తుంది, తాత్కాలికమైన సంతోషాన్ని, తాత్కాలికమైన రిలాక్స్ని ఇస్తుంది. శారీరకంగా ఏ దృఢాన్ని ఇవ్వదు, పరిపక్వత రాదు అని గుర్తుపెట్టుకోవాలి. బ్రూ కాఫీతోటి ఏమొస్తుంది? పరిపక్వత వస్తుందా? మీకు తప్పకుండా ఇప్పుడు గుర్తుంటే చూడండి. బ్రూనర్ బోధన అభ్యాసన సిద్ధాంతం ఏం లేదు, పరిపక్వత వద్దు, శారీరకంగా పరిపక్వత ఏం అవసరం లేదు శిశువుకి, పిల్లవాడికి, కేవలం మానసికంగా బాగుంటే సరిపోతుంది అని చెప్పిండు. ఇంతే ఓవరాల్. ఓకే, అయిపోయింది లెసన్. ఇంతే. బ్రూ తాగితే మానసికంగా రిలాక్స్ అవుతాం, అంతే. శారీరకంగా ఏం కాదు, గిట్ల గుర్తుపెట్టుకోవాలి. కాఫీ తాగితే లాసే కదా శారీరకానికి, మానసికంగానే అప్పటిదప్పుడు రిలాక్స్ అవుతాం. నాకు కూడా ఇష్టమే కాఫీ, టీ అంటే ఇష్టం నాకు. ఓకే, పోరగాళ్ళు ఏడిపించే పోరగాళ్ళకు వర్రి వచ్చి ఒక్క లెసన్ కూడా నేను ఎందుకంటే ఎప్పుడైతే టీచరు సరళంగా చెప్పాలనుకుంటాడో, సరళ విధానంని కోరుకుంటాడో, అంటే ఈజీగా చెప్పాలనుకుంటాడో, టీచర్ చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆ విషయం తెలియదు, మస్తు ఈజీగా చెప్తుంది మా మేడం, గిట్లా చెప్తే పడేస్తాడు అని అంటారు. వాళ్ళకి తెలియదు కదా మనం గిట్లా చెప్పి పడేసింది. రాత్రంతా కూర్చొని బైహార్ట్ చేసి దాన్ని ఏం చేయాలి, ఏ కోడింగ్ తోటి చెప్పాలి, ఏ డ్యాన్స్ చెప్పాలి, ఎట్లా చేసి చెప్పాలనేది. అంటే ఎక్కువ టీచర్ కష్టపడితే సరళమైన బోధన జరుగుతుంది. అది పిల్లలకు విషయం తెలియదు, ఇది అందరికీ తెలుసు. పిల్లవాడు కోడింగ్ అని కాదు, సరళంగా నేర్చుకుంటున్నాడు అంటే దానికి కారణం టీచర్ చాలా కష్టపడుతుంది అన్నట్టు, రాత్రికి అంతా కష్టపడుతుంది అన్నట్టు. ఉట్టిగానే రావండి కోడ్స్ కానీ పాటలు కానీ ఏవి కానీ నేను ఎలా చెప్పాలని ఆలోచన విధానం ఆడ ఆల్రెడీ ప్రణాళిక ఉంటుంది, కానీ పిల్లలకు చెప్పే విధానం నేను ఎలా చెప్పాలని రాత్రంతా ఆలోచించి అట్లా చేసి ఇట్లా చేసి నువ్వు బాగా కష్టపడితే పిల్లవాడికి ఈజీగా అర్థమవుతుంది. ఇద్దరు మేడమ్స్ ఉంటారు చెప్తున్నా కదా, టీచరు ఒకరు మంచి టీచర్ అంతే. జీవితంలో చెరగని టీచర్ ఒకరు టీచర్ అంతే. రెండే రకాలు టీచర్లు. ఓకేనా? మరి ఇక చూసి మనం చెప్తాం. ఓకే,
టెట్లో ఇక మస్తు సార్లు వచ్చినాయి, ఇళ్ళకెళ్ళి రోజు వస్తుంది బ్రూనర్, నోమ్ చామ్స్కి, వైగార్డ్స్కి. అందుకే మేడం వైగార్డ్స్కి చేయండి తొందరగా అంటే దాన్ని చేసేసిన. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అని అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బ్రూనర్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఆవిష్కరణ అభ్యాసనం. ఆవిష్కరణ అభ్యాసం ఏం చేసిండు బ్రూనర్? బుర్రుమని ఆవిష్కరించండి. బుర్రుమని బ్రూ కాఫీ తాగి ఏం చేసిండు? ఆవిష్కరించండు. డిస్కవరీ లెర్నింగ్, ఇగో ఇది డిఎస్సిలో వచ్చింది. బోధన శిక్షణ సిద్ధాంతం, థియరీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. థియరీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అనేది బోధన శిక్షణ సిద్ధాంతం చెప్పింది ఎవరు? బ్రూనర్. బోధన శిక్షణ సిద్ధాంతం, ఓకే. ఆవిష్కరణ అభ్యాసనం, ఇవన్నీ ఎవరు చెప్పారు? బ్రూనర్ చెప్పిండు, బ్రూ కాఫీ. ఇందులో కూడా ప్రయోగాలు లేవు. ఇది చాలా సింపుల్గా అన్ని మాటలే ఉన్నాయి, 2-3 ముచ్చట్లు ఉన్నాయి, 2-3 అంశాలు ఉన్నాయి కొత్త, అంతే తప్ప ఇందులో కూడా ప్రయోగాలు ప్రాక్టికల్స్ ఏం లేవు, టకటకే చెప్పుకోవచ్చు, ఓకే. జెరోమ్ బ్రూనర్, ఈయన పేరు మొత్తం ఏందబ్బా? జెరోమ్ బ్రూనర్. మరి ఈయన ఏ దేశస్తుడబ్బా? అమెరికా దేశస్తుడు. బ్రూ ఎవరు తాగుతారు బాగా? అమెరికాళ్ళు తాగుతారని గుర్తుపెట్టుకోరు, అమెరికానే, ఓకే. ఈయన మనోవిజ్ఞాన శాస్త్ర విద్యావేత్త, ఓకే. అమెరికా, బ్రూనర్ అమెరికా, బ్రూ కాఫీ అమెరికాలో తాగుతారు, ఓకే అని గుర్తుపెట్టుకోరు, ఓకే. ఇతను కూడా పియాజే ప్రయోగాలకు నిర్మాణాత్మక ఎంత చూడండి, నిర్మాణాత్మక సిద్ధాంతాన్ని ప్రభావితుడై తన కూడా సంజ్ఞానాత్మక వికాసానికి అభ్యాసనం గురించి, సిద్ధాంతం గురించి చెప్పడం జరిగింది. ఆయన ఎవరి? బ్రూనరు పియాజే ప్రయోగాలకు ప్రేరణ పొంది ఆయన ఎట్లా చేసిండో నిర్మాణాత్మక సిద్ధాంతానికి ప్రభావితుడై తాను కూడా ఒక అభ్యాసన సిద్ధాంతం గురించి చెప్పడం జరిగింది, ఓకే. సంజ్ఞానాత్మక వికాసం అభ్యాసనం గురించి సిద్ధాంతం గురించి చెప్పడం జరిగింది. సో పియాజే పిల్లవాడిలో పరిపక్వత వచ్చిన తర్వాత అభ్యాసనం జరగాలి అంటాడు. పియాజే ఏమన్నాడు అని అంటే పిల్లవాడిలో పరిపక్వత వచ్చిన తర్వాతనే అభ్యాసనం జరగాలి అని అంటాడు. మరి ఈయన ఏమంటాడంటే ఇక అది నిజమో కరెక్టో కాదు కానీ ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇట్లా అన్నట్టు. బ్రూనర్ ఏమంటాడంటే పరిపక్వతో సంబంధం లేదు అంటున్నాడు. అంటే పరిపక్వతో సంబంధం లేదు అని అంటాడు. అంటే ఏ విషయం మూల సూత్రమైనా ఏ వయస్సు వారికి కూడా ఏదో ఒక రకంగా అర్థమయ్యే విధంగా చెప్పవచ్చు, దీనికి ఎలాంటి పరిపక్వత అవసరం లేదు అంటాడు. ఈమె ఎట్లా అంటాడు చూడు, బ్రూనర్ ఏమంటాడు? ఏ పరిపక్వత అవసరం లేదు అంటాడు. మానసికంగా మంచిగా ఉంటే అయిపోయి. మానసికంగా ఎట్లా మంచిగా ఉంటారు మరి? ఇది చూడు, పియాజేని ఈ విషయంలో వ్యతిరేకించిండు అబ్బా ఈయననే. పియాజేని ఏమన్నాడు? పియాజే ఏమన్నాడు? పరిపక్వత కావాలన్నాడు. పిల్లవాడిలో పరిపక్వత వచ్చిన తర్వాతనే అభ్యాసనం జరుగుతుంది అని అన్నాడు. మరి ఈ పియాజే ఏమంటాడంటే ఈ విషయంలో వ్యతిరేకించాడు. చూద్దాం మరి ఈయన ఎట్లా చదువు చెప్పాడో చూద్దాం. ఇతను ప్రవర్తనవాదాన్ని అభ్యాసనాన్ని వ్యతిరేకించాడు. ఎవరు? వైగాట్స్కి. ఉద్దీపనలు, ప్రతిస్పందనలు, సంధానాలు, దీని ద్వారా యాంత్రికంగా అభ్యాసన జరుగుతుంది అని చెప్పిండు. దీని ద్వారా యాంత్రికంగా అభ్యాసనం జరుగుతుందట. బ్రూనర్ అభిప్రాయం ప్రకారం అభ్యాసనం అంటే జ్ఞాన నిర్మాణం అంటారు. అందరికి అంతే అంటారు. జ్ఞాన నిర్మాణం అంటే ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం కదా జ్ఞాన నిర్మాణం అని. రెండుసార్లు ఈయన రాసిన గ్రంథము ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది మస్తు సార్లు వచ్చిందబ్బా టెట్లో. ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. అనేక బోధన పద్ధతులకి పాఠ్య ప్రణాళిక రూపకల్పన మూలమైన గ్రంథంగా అందరు చెప్పుకుంటారు. అనేక బోధన పద్ధతులకి పాఠ్య ప్రణాళిక రూపకల్పన మూలమైన గ్రంథంగా చెప్పుకుంటారు. మరి ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రాసెస్ అంటే ఏం చెప్పాలి? మళ్ళీ ప్రాసెస్ చెప్పడంలో బుర్రు అన్నాడు అని చెప్పారు, ఓకే. బ్రూ కాఫీ చేయడంలో ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలని గుర్తుపెట్టుకోవాలి. ప్రాసెస్ చాలా సింపుల్ ప్రాసెస్. బ్రూ ఎట్లా చేస్తారు? కాఫీ చాలా సింపుల్ ప్రాసెస్ అని గుర్తుపెట్టుకోరు, ఓకే. బ్రూ ఎట్లా చేస్తామబ్బా? చాలా సింపుల్గా ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది బ్రూ చేయడం, ఓకే. ఇట్లా పాలు తీసుకోవాలి మీరు ఫస్ట్ అది కలుపుతారో ఇది కలుపుతారో. నేనేమో ఫస్ట్ బ్రూ కాఫీ వేసే పాలు కలుపుతా. పాలను లేతే మంచిగా అవుతుంది. పాలల్లో బ్రూ కలప. రెండు ఒకటే కదా అంటే రెండు ఒకటి కావు, అది వేరే ఇది వేరే, ఓకే. టేస్ట్ గట్ల. ఇది చాలాసార్లు వచ్చిందబ్బా. ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్రూనర్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే బ్రూ చేయడం చాలా ఈజీ ప్రాసెస్ అని గుర్తుపెట్టుకోవాలి.
బ్రూ కాఫీ చేయడం చాలా సింపుల్ ప్రాసెస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇతను శిశువు విషయాల పట్ల విద్యార్థుల ఆలోచనలను ప్రాధాన్యత ఇవ్వాలి కానీ అభ్యాసన అంశాలకు కాదు అన్నాడు. ఈయన అభ్యాసం అసలు పట్టించుకుంటూనే లేడు, వాళ్ళ ఆలోచనలను అంటున్నాడు. వాళ్ళు మానసికంగానే ఎట్లున్నారు అని అంటాడు. వాళ్ళ విషయాల పట్ల విద్యార్థుల ఆలోచనలు ఎట్లున్నాయి అని అంటాడు. ఒక విషయం పట్ల విద్యార్థిని యొక్క ఆలోచనలు ఎట్లున్నాయి దానికి ప్రాధాన్యత ఇవ్వాలి కానీ అభ్యాసానికి ప్రాధాన్యత ఇవ్వద్దు అని అంటున్నాడు. మరి బ్రూనర్ ముఖ్య భావనలు చూద్దాం. పరిపక్వతతో సంబంధం లేదు అంటాడు. పరిపక్వతతో సంబంధం లేదు మనిషికి చెప్పిండు కదా ఇప్పటికే. ఎక్కడైనా ఏ విషయంలో ఏ మూలానైనా దేని ద్వారా అయినా ఏ సందర్భంలో అయినా వాళ్ళకు చెప్పొచ్చు అంటాడు. ఆసక్తి, కుతూహలం, అంతర్గత భావన అన్నాడు. భావనలు ఇవి ఎవరి భావనలు అడగొచ్చు. ఆసక్తి, కుతూహలం, అంతర్గత భావన అంటే పిల్లల్లోనట ఏముంటుందట, ఆసక్తి ఉంటుందట నేర్చుకోవాలనేది, కుతూహలం ఉంటుందట నేర్చుకోవాలి, ఇది అంతర్గత భావన ఉంటుందట నేర్చుకోవాలని. సో దాంతో నేర్చుకుంటారు. పరిపక్వత ఏమవసరము అంటాడు. పరిపక్వతతో ఏమవసరం, పిల్లలకి ఆసక్తి ఉంటుంది కదా, కుతూహలం ఉంటుంది కదా, అంతర్గత భావన ఉంటుంది కదా, సో దాని ద్వారానే జరుగుతుంది అని అంటున్నాడు. సరళంగా ఈయన ఇంకేమన్నాడు, సరళంగా అన్వేషణాత్మకంగా ఉండాలి అని అన్నాడు. ఏమన్నాడంటే సరళంగా ఉండాలి, అన్వేషణాత్మకంగా ఉండాలి, అంటే వెతికేలాగా ఉండాలి. ఒక విషయం చెప్తే అభ్యాసనం అనేది ఎట్లా జరగాలి, ఇట్లా జరగాలి అని అంటండి. సరళంగా ఉండాలి, సింపుల్గా ఉండాలి. ఎట్లుండాలి మరి, టీచర్ హార్డ్ వర్క్ చేస్తే ఇక్కడ సరళంగా వస్తుంది. అన్వేషణాత్మకంగా ఉండాలి అంటాడు, అంటే వెతికేలాగా ఉండాలి అని అంటున్నాడు. తర్వాత శక్తి సామర్థ్యాలకు అనుకూలంగా లక్ష్యాలు ఉండాలంటాడు. పిల్లలకి ఎప్పుడైతే వారి ఏజ్కి తగ్గట్టు వారి క్యాపబిలిటీకి తగ్గట్టు అనుకూలంగా వాళ్ళకు లక్ష్యాలు ఉండాలి తప్ప ఎక్స్ట్రా ఉంటే ఎక్కడికి ఉంటుంది. ఇప్పుడు 3వ తరగతి అబ్బాయికి ఎక్కడి వరకు ఇవ్వాలి, ఇప్పుడు ఎల్కేజీ చదువుతున్నాడు, యూకేజీ చదువుతున్నాడు, 1వ తరగతి చదువుతున్నాడు, 10వ తరగతి చదువుతున్నాడు, వాళ్ళకి ఎలాంటి లక్ష్యాలు ఉండాలి అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. శక్తి సామర్థ్యాలకు అంటే ఏ పిల్లవాడైతే ఏ క్లాసులో చదువుతున్నాడు, ఏ తరగతిలో చదువుతున్నాడో ఆ తరగతి ఆ శక్తి సామర్థ్యాలకు అనుకూలంగానే వాళ్ళ లక్ష్యాలను కూడా నిర్ణయించాలి. ఓకే, ఇప్పుడు నర్సరీకి పిల్లగాని పెట్టుకొని 20 ఎక్క చదువును అంటే చదువుతాడా, వాడిది ఆ లక్ష్యం అది కాదు కదా. తర్వాత స్వీయ అభ్యాసనం సొంతంగా చేయగలగాలి, పిల్లలు సొంతంగా చేయగలగాలంటాడు. స్వీయ అభ్యాసనం అంటాడు, సొంతంగా చేయగలగాలి అంటాడు. ఉపాధ్యాయుడు పర్యవేక్షకుడు అంటే ఉపాధ్యాయుడు ఓన్లీ పర్యవేక్షకుడు, సలహాదారుడు, చూస్తూ మార్గదర్శకత్వం చేస్తూ తప్పు జరిగినప్పుడు మాత్రమే సరిచేయడం చేస్తున్నవాడే ఉపాధ్యాయుడు అని చెప్తున్నాడు. ఉపాధ్యాయుడు అంత నువ్వు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు పర్యవేక్షణలాగా ఉండాలి, నువ్వు సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ ఉండాలి, సలహాదారునిగా ఉండాలి. వాళ్ళు తప్పు చేస్తుంటే ఒక మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నించాలి తప్ప నువ్వు అంత పెద్ద మీదేసుకొని నేనే సార్ అనొద్దు అని అంటాడు. తర్వాత చేయడం ద్వారా అభ్యాసన విధానం. ఈయన 7వది సుశీరైనా. ఈయన ఏంటి అబ్బాయి, ఈయన బ్రూనర్ ఏమంటాడు, పరిపక్వతతో సంబంధం లేదు, బ్రూ తాగాలంటాడు. బ్రూ తాగితే ఆసక్తి, కుతూహలం అంతర్గతంగా బాగుంటుంది అని చెప్తున్నాడు. బ్రూ తాగితే సరళంగా అన్వేషణాత్మకంగా చూస్తాము అని అంటున్నాడు. శక్తి సామర్థ్యాలకు అనుకూలంగానే లక్ష్యాలు ఉండాలి, అట్లందుకే బ్రూ తాగాలి అని చెప్తున్నాడు. బ్రూ తాగితే స్వీయ అనుభవము అభ్యాసనము సొంతంగా చేయగలుగుతాడు అంటున్నాడు. అంతే కదా, బ్రూ తాగితే గట్లే. ఇంకా బ్రూ తాగితే సార్ ఏం చేస్తాడు, పర్యవేక్షకులుగా పనిచేస్తాడు, సలహాదారుగా పనిచేస్తాడు, చూస్తూ మార్గదర్శకత్వం చేస్తూ తప్పుడు జరిగినప్పుడల్లా సరిచేస్తూ ఉంటాడు. బ్రూ తాగుకుంటూ ఉంటాడు, అంతే, వేరే పని చేయడు. ఇక బ్రూ కాఫీ తాగుకుంటూ ఉంటాడు. చెయ్యడం ద్వారా అభ్యాసన విధానం. ఇది ఎవరిది మరి, గాంధీజీ గారి బేసిక్ ఎడ్యుకేషన్. ఇది కూడా అడగొచ్చు. గాంధీజీ గారి బేసిక్ ఎడ్యుకేషన్కి సరి సమానమైన అభ్యాసనం ఇందులో ఎవరు, వైగాట్స్కియా, బ్రూనరా అండ్ చాంస్కీయా అని అడుగుతాడు. దీంట్లో ప్రయోగాలు లేవు కదా, అన్ని ముచ్చట్లే ఉన్నాయి. అప్పుడు మీరు చెప్పాలి. ఈయన ఏమన్నాడు అంటే, గాంధీజీ గారి బేసిక్ ఎడ్యుకేషన్కి మూలం అయినటువంటి చెయ్యడం ద్వారా అభ్యాసనం వీరు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ఈయన కూడా చెయ్యడం ద్వారా అభ్యాసనం అంటే ప్రాజెక్టు పని అయినా సరే, అన్వేషణ అయినా, కృత్యాధార పద్ధతి కావచ్చు, ప్రయోగాత్మక పద్ధతి కావచ్చు, విద్యార్థి స్వయంగా చేయగలగాలి అని చెప్తున్నాడు. ఓకే, ఎవరు, బ్రూనర్. బ్రూ కాఫీ తాగుకుంటే వాళ్ళే ఏమంటాడు. బ్రూనర్ ఎలాంటి ప్రేరణకు ప్రాధాన్యత ఇచ్చాడు అంటే అంతర్గత ప్రేరణకు. ఇలా ఇస్తాడబ్బా తప్పకుండా స్కూల్లో ఎగ్జామ్లో. శిశువు అంతర్గతంగా అన్నీ చేయగలడు. శిశువు అంతర్గతంగా స్ట్రాంగ్గా ఉంటేనే అన్నీ చేయగలడు, అంటే మానసికంగా అన్నీ ఉంటేనే చేయగలడు అన్నాడు.
ఇప్పటి వరకు బ్రూనర్ ముఖ్య భావనలు చూసాము. ఇప్పుడు బ్రూనర్ యొక్క 4 సోపానాలు ఇవి ఎట్లా అడుగుతాడంటే ఇట్లనే అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే రెండవది ఏంటిది, మూడవది ఏంటిది, నాలుగవది ఏంటిది, ఐదవది ఏంటిది అని గిట్ల అడుగుతాడు. మీరు గిట్లనే లెక్క పెట్టుకొని ఇట్లనే నేర్చుకోవాలి. ఇవి నేను ఇక్కడ రాసుకున్నా కూడా చాలాసార్లు వచ్చే ఈ ప్రశ్న కూడా లైన్గా అడుగుతాడు 1 2 3 4 అని. ఓకే, అదే ఫస్ట్ ఇది ఏంటబ్బా, సన్నద్ధత. ఫస్ట్ది సన్నద్ధత, రెండవది విషయ నిర్మాణం, మూడవది బోధన క్రమము, నాలుగవది పునర్బలనం. ఇదొకటి కన్ఫ్యూజ్ అవుతుంది. పునర్బలం మనం ఫస్ట్ వెతుకున్నాడు, పూర్వం ఉన్నది ఏదో పునర్బలనము అని అంటే పునర్బలనం అంటే ఏంటిదో అని అర్థం కాక తర్వాత ఫస్ట్ అని అనుకుంటాం. ఓకే, ముందుగా బ్రూనర్ యొక్క 4 సోపానాలు ఏంటండి, చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చినాయి, ఒక్కసారి చూడండి. సన్నద్ధత అంటే రెడీ చేయాలి. విషయ నిర్మాణం అంటే ఏ విషయం మీద విషయ నిర్మాణం జరగాలి. తర్వాత నిర్ణయానం జరిగిన తర్వాత బోధన క్రమం, విషయ నిర్మాణం అయిపోయింది, ఏం చెప్పాలనేది. తర్వాత ఏంది బోధన క్రమం ఎట్లా చెప్పాలి, ఏమిటిది బోధనలు చెప్పేది. నాటక పద్ధతి ఉంది, చిత్రపట పద్ధతి ఉన్నది, ప్రతికాత్మక పద్ధతి ఉన్నది. ఓకే, తర్వాత పునర్బలం. ఇవి చూద్దాం 4 ఏంటి. ఓకే, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సన్నద్ధత అంటే బోధనలో మొదటిసారి విద్యార్థికి మొట్టమొదటిసారిగా విద్యార్థిని సన్నాహం చేయాలి. అంటే శారీరకంగా కాదు, అందుకే కొట్టేసారు. శారీరకంగా కాదు, మానసికంగా వారిని సన్నద్ధత చెయ్యాలి. నేరుగా బోధించకుండా చిన్న చిన్న ప్రశ్నలతో విద్యార్థులతో పూర్వజ్ఞానాన్ని, కుతూహలాన్ని రెడీ చేయాలి. వాళ్ళని ఏమంటాడు, రెడీ చేయమంటాడు, సన్నాహం చేయమంటాడు. ఏంటిది, ఇప్పుడు ప్రస్తుతం నువ్వు చెప్పబోయే లెసన్కి వాళ్ళకి చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగి నేరుగా బోధన క్లాసులకు రాగానే తీర్రా 6వ పాఠమా ఎన్నో పాఠం 6వ తరగతిలో వందనాలు అభివందన చందనాలివే అనుకుంటా చదువు చెప్పినాం అనుకో. అట్లా కాదు, అసలు ఏంటిది మిలిటరీ అంటే ఏంటిది, కర్షకులు అని ఎవరిని అంటాం, ఎవరైనా ఉన్నారా అక్కడ, ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, అవునా ఇట్లా చూసిర్రా, ఇట్లా ప్లేన్లో మొత్తం అదైంది అనుకుంటే చిన్న చిన్న విషయాల గురించి వాళ్ళకు ఒక ఆసక్తిని, కుతూహలాన్ని రాగలగాలి. సన్నద్ధత చేయాలంటే నువ్వు చెప్పే మ్యాటర్ ఏదైతుందో దానికి రెడీ చేయాలి పిల్లల్ని. ఓకే, ఇది మానసికంగానే, మళ్ళీ ఎప్పుడు మానసికంగానే మాట్లాడుతున్నాడు. తర్వాత రెండవది విషయ నిర్మాణం. సన్నద్ధత అయిపోయింది కదా, దాని తర్వాత విషయ నిర్మాణం. విషయం చాలా సులభంగా సరళంగా ఉండాలి. నువ్వు చెప్పే విషయం ఎట్లుండాలి, సరళంగా ఉండాలి. నేను అప్పుడు చెప్పబోయినా కదా ఏందో, నేను ఎప్పుడు పద్యము ఆ స్టోరీ చెప్పిపోయి అది మర్చిపోయి మళ్ళీ ఇటు పోయి వచ్చిన చూడు. నేను ఎప్పుడు పద్యము, హిందీ పద్యం కానీ, తెలుగు పద్యం కానీ, ఇంగ్లీష్ పద్యం కానీ, ఏ పద్యం చెప్పినా కూడా ఒకరోజు కూడా బుక్ ముట్టి చెప్పలేదు. నేను ముందు రాగానే యాక్షన్ చేద్దును. క్రీమే అనుకుంటా, ఏ క్లాస్కైనా సరే, 8th క్లాస్ వాళ్ళు సార్ మేము చిన్నపిల్లల, మరి 10వ తరగతులు చిన్నపిల్లలే, మరి చిన్నపిల్లలు కాకుండా పెద్దలు ఒక్కరో క్షణాలలో వస్తుంది. ఏంటిది, పోయం లెక్క చదవకుండా ఆటపాటల ద్వారా చెప్పాలనేదే నా లక్ష్యము. ఎందుకంటే చిన్నపిల్లలు కానీ 8th క్లాస్ 10th క్లాస్ మేడం మేము డ్యాన్స్ చేస్తామంటే సింపుల్గా లేదురా, చెయ్యాలేను అని వాళ్ళని రువాబ్ చేస్తే ఏం చేస్తాం సార్ మేము చిన్నపిల్లలు అనుకున్నాం అంటారు. వాళ్ళ ఆ స్టేజ్లో ఉంటారు. 9th 10th క్లాస్ పిల్లలతోటి పెట్టుకోవద్దు, అందరితోటి పెట్టుకోవాలి. కానీ అప్పుడు వాళ్ళ హార్మోన్స్ అన్నీ ఇన్బ్యాలెన్స్లోకి ఉంటాయి, మన కౌమర దశలకు దగ్గరకు వస్తారు. ఇక ఎవరు మాట అయినారు, ఇక ఎవడు చెప్పినాక కూడా మనమే హట్ అవుతాం. కానీ వాళ్ళని డీల్ చేయడం చాలా కష్టం. అందుకే అట్లా డీల్ చేయకనే సార్లు కూడా మస్తు తన్నులు వాడుతారు, సార్లు కూడా తిట్లు వాడతారు. వాళ్ళను ప్రేమగా చూసుకునే పరిస్థితి 9th 10th వాళ్ళకు కూడా నేను యాక్షన్ చేసి చెప్దును. ఇట్లా టై 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 అని ఒక ఈగదేమో లెసన్ ఉండే వాళ్ళకు ఈగ అయితే అది మస్తు హ్యాపీగా ఇట్లా తిరుగుతుండే. నేనేమందునంటే ఇప్పుడు కూడా ఆ ఈగ గిట్లా గిటార్ పట్టుకొని గుండెల్లో గిటారు మోగించావే అని పోతుంది అదంటే ఇప్పుడు కూడా ఆ ఈగ ఆ గిటారు గుర్తున్నదట. మొన్న వచ్చి కూడా చెప్తారు, మేడం మీరు చెప్పింది ఆ గిటారు ఆ ఈగ నా కళ్ళ ముంగట ఉంటుంది ఉన్నదన్నట్టు. ఆ ఈగలు కానీ ఇవి కానీ అవి చీమలు కానీ అన్నీ కానీ అది ఏం చేస్తారంటే ఆ ఈగ ఉంటుంది. ఏదో లెసన్ పాడింది 7th క్లాస్కు 8th క్లాస్కు 10th క్లాస్కు ఉండే ఈగలా ఉంటుంది. అది హిందీలో ఉంది, తెలుగులో ఏమో ఉంది. అయితే ఆ ఈగ దాన్ని హ్యాపీగా పోతూనే ఉంటుంది అన్నట్టు. అది రెడీ చేసుకోవడానికి, భోజనం రెడీ చేసుకోవడానికి పోతుంటుంది. ఎంత హ్యాపీగానే పోతుంటుంది. అక్కడ కవి రాసిండు అది ఎంత నవ్వుకుంటూ పోతాడట.
ఎట్లా పోతుంది అని అంటే అది ఉట్టిగానే పోతలేదు. గిటార్ పట్టుకొని గుండెల్లో గిటారు మోగించావే అనుకుంటా పోతుంది అని చెప్పిన నేను. ఇప్పుడు కూడా గుర్తుందని చెప్పినారు. సో నాకు అట్లా చెప్పిన. అంటే విషయ నిర్మాణం ఇప్పుడు కూడా మీ దాంట్లో కూడా చాలామంది ప్రైవేట్ టీచర్స్ లాగా చేస్తున్నారు కావచ్చు, గవర్నమెంట్ టీచర్స్ లాగా చేస్తున్నారు కావచ్చు. వాళ్ళందరికీ అసలు నేను చెప్పేది ఏంటంటే మీరు ఎక్కువ కష్టపడితే పిల్లలు ఈజీగా నేర్చుకుంటారు. వాళ్ళకి తెలియదు మేడం ఇట్లా పని కూడా చాలామంది ఇంట్లో పని చేస్తే నన్ను అయ్యో పాపం అన్నారు. నన్ను అయ్యో పాపం అన్నారు. ఇక అందరు మా అక్కలకు మా వదినలకు అందరికి అయ్యో బిడ్డ ఎంతసేపు ఆయన నిలబడి అని. ఎంతసేపు కదా ఇట్లా టార్గెట్ పెట్టుకుంటా ఇట్లా నేను చెప్పిన కదా ఇంతకుముందు ఇట్లా కిచెన్లో ఈడ పొయ్యి ఈ పొయ్యి మీద అన్నం, ఈ పొయ్యి మీద కూర, ఇక్కడ చపాతి, ఇక్కడ ఇది కాగానే ఇది కాగానే ఇది. ఒక గంట సేపు కంటే మామూలు మన ఇంట్లో వాళ్ళ వంటల కోసం ఒక గంట నిలబడే అవసరం లేదు. గట్ల వేసుకో ఆడుకుంటా పాడుకుంటా చేస్తే ఆ పని అంతే తగులుతుంది, కష్టం అంతే అవుతుంది. మనల్ని చూస్తే వాళ్ళకి అట్లా అనిపించేది. చాలామంది ఉంటారు, కొంతమంది ఆడనే ఉంటారు. ఇక మస్తు ఎత్తది మా కోడలు అంటారు. జడ్జిమెంట్ ఇవ్వరాక అది. కొంతమంది అసలు ఎక్కడదక్కడ క్షణాలలో వేసేస్తారు, నీట్గా వేస్తారు, తొందరగా వేస్తారు. సో ఇక పర్సనల్గా డెవలప్మెంట్ కావచ్చు వాళ్ళు. బాధపడకండి ఎవరు ఎక్కడ ఏమన్నా బాధపడద్దు. విషయం చాలా సులభంగా సరళంగా ఉండాలి అంటారు. సులభం నుండి క్లిష్టత వరకు ఉండాలి, అంతే కదా. విషయ నిర్మాణం ఎట్లుండాలబ్బా, సులభం నుండి క్లిష్టత వరకు ఉండాలి. చిన్నగా దోమ నుంచి ఏనుగు వరకు పోవాలి. తెలిసిన దాని నుండి తెలియని దాని వరకు పోవాలి, అంతే కదా. మరి తెలిసిన దాని నుంచి తెలియని దానికి పోతేనే తెలుస్తుంది కదా. తర్వాత మూడోది బోధన క్రమం. ఇది కూడా చాలా సార్లు వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. బోధన క్రమం ఎట్లుండాలో చెప్పలేదు. మరి నటనా పద్ధతి ఒకటి, చిత్రపట పద్ధతి ఒకటి, ప్రతీకాత్మక పద్ధతి ఒకటి అని మనం ఏం తెలుసుకున్నాం కదా. ఏంటిదో చూద్దాం. నటన పద్ధతి ప్రాథమిక స్థాయిలో నాటకీకరణ గేయాల, పాఠాల, కృత్యాల ద్వారా నేర్పించాలి. ఓకే, వీళ్ళకు చూపిస్తూ చేయాలి. ఏం చేయాలి వీళ్ళకు? ప్రాథమిక స్థాయిలో నాటకీకరణ గేయాల, పాఠాల, కృత్యాల ద్వారా నేర్పించాలి. ఎందుకంటే వీళ్ళకు అమూర్త అనేది తెలియదు వాళ్ళం. ఓకే, అమృతము మూర్తం అనేది మూర్త తెలుస్తుంది కానీ అమూర్తం అనేది తెలియదు. కంటికి కనిపించేది మాత్రమే తెలుస్తుంది కాబట్టి వాళ్ళకు లెక్చర్లు ఇస్తే తెలియదు. కాబట్టి ప్రాథమిక స్థాయిలో వాళ్ళకు నాటకీకరణ ఇది ఎంత సింపుల్గా ఉన్నది చూసిరా, మనకు తెలుస్తూనే ఉంటుంది. బోధన క్రమం ఎట్లా ఉండాలి? నాటకీకరణం. నాటకం అంటే నాటకీకరణ, గేయాలు, పాటలు పాడాలు, కృత్యాల ద్వారా నేర్పించాలి. తర్వాత చిత్రపటం పద్ధతి మానసికంగా కొంచెం పెరిగిన తర్వాత ఒక క్లాసు 2 క్లాసులు పెరిగిన తర్వాత చిత్రాల ద్వారా నమూనాలు, ఆకారాలు అర్థం అవుతాయి. తర్వాత ఫస్ట్ ఇవి నమూనాలు చూపెట్టినా కూడా అర్థం కాదు. వీళ్ళకి అంతే యాక్షనే చేయాలి. ఓకే, వీళ్ళకు యాక్షనే చేయాలి తప్ప వేరే చెప్ప. తర్వాత వీళ్ళకు కొంచెం చిత్రాలు ద్వారా నమూనాల ద్వారా ఆకారాలు అర్థం అవుతాయి. పటాలు, గ్లోబులు అన్నట్టు చూపెట్టాలంట, వాళ్ళకి అర్థమవుతుంది. తర్వాత ప్రతీకాత్మక పద్ధతి అంటే ఏంటిదంటే ఉన్నత స్థాయికి వెళ్ళిన శిశువుకు మానసికంగా బాగా అభివృద్ధి తర్వాత గుర్తులు ఇక ఉన్నత స్థాయికి వచ్చిండే ప్రతీకాత్మక పద్ధతి అంటే ఉన్నత స్థాయికి వచ్చింది కాబట్టి బాగా అభివృద్ధి తర్వాత గుర్తులు, సంకేతాలు, సూత్రాలు, నియమాలు, అమూర్త అభివృద్ధి జరుగుతుంది కాబట్టి సిద్ధాంతాలు ఇవన్నీ చెప్పాలి. ఇవన్నీ ఇప్పుడు కదా ఇదే తరగతులకు చెప్పమంటే చెప్పరు కదా. వాళ్ళు అమూర్త దశలో ఉంటారు, వీళ్ళు అమూర్త దశలో ఉంటారు. కంటికి కనిపించినవి కూడా వాళ్ళు ఊహించుకుంటారు. స్థాయికి వెళ్ళినప్పుడు శిశువు మానసికంగా గుర్తులు, సంకేతాలు, సూత్రాలు ఇదే ఇస్తాడు. గుర్తులు, సంకేతాలు, సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాల బోధన ఎక్కడ జరుగుతుంది అని అడగవచ్చు. బోధన క్రమంలో జరుగుతుంది అనవచ్చు. బోధన క్రమంలో ఈ బోధన ఎన్నో సోపానంలో అడగవచ్చు. మరి ఈ సోపానం ఎవరిది అని అడగచ్చు. చూసిరా, ఒక 100 క్వశ్చన్స్ చేయొచ్చు అలా. ఓకేనా, ఇదేంటి ఇక లాస్ట్కి ఇంతే ఏమో ఇంకొకటి చూద్దాం. ఇక పునర్బలనం అంటే పిల్లవాడిలో నేను నేర్చుకుంటా అనే వంటి ఆసక్తి, అంతర్గత ప్రేరణ పునర్బలంగా దొరుకుతుంది అన్నాడు ఆయన. స్వీయ ప్రేరణ ఉన్నదట ఆయనకు. ఆయన ఏం చెప్తాడు? స్వీయ ప్రేరణ ఆమె వాళ్ళకి ఏమంటున్నాడు ఇప్పుడు బ్రూనర్ ఏమంటున్నట్టే స్వీయ ప్రేరణనే వాళ్ళకు అభ్యాసనం జరుగుతుంది అని అంటాడు. అంతర్గతంగా ప్రేరణ పునర్బలానికి దారితీస్తుందని చెప్తున్నాడు.
ఓకే, దొరుకుతుంది అంతే. అంతర్గతంగా ఉన్న ప్రేరణ వల్లనే పునర్బలం దొరుకుతుంది అని అంటాడు. ఏమంటాడు ఈయన? పునర్బలం దొరుకుతుంది అని అంటాడు, అంతే కదా. ఇక బ్రూనర్ ఏమన్నాడు? బ్రూనర్ ఏం చేసిండు? ఏ దేశస్తుడు? బ్రూ కాఫీ ఎవరు తాగుతారబ్బా? అమెరికా దేశంలో తాగుతారు. థియరీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, బోధన శిక్షణ కేంద్రం అంటారు. బ్రూనర్ ఏమన్నాడంటే, పిల్లవాడిలో పరిపక్వత వచ్చిన తర్వాత అభ్యాసనం జరగాలని పియాజే అంటే, పరిపక్వతతో అవసరం లేదు, మానసికంగా బాగుంటే అయిపోతుంది, ఎప్పుడైనా ఎక్కడైనా ఎట్లయినా వాళ్ళని నేర్పించచ్చు అంటున్నాడు. అండ్ ఇతను ప్రవర్తనవాదాన్ని, అభ్యాసనాన్ని వ్యతిరేకించాడు. పియాజే విషయంలో ఉద్దీపనలు, ప్రతిస్పందనలు, సంధానాలు దీని ద్వారా యాంత్రికంగా అభ్యాసనం జరుగుతుంది తప్ప అని అన్నాడు. బ్రూనర్ అభిప్రాయం ప్రకారం అభ్యాసనం అంటే జ్ఞాన నిర్మాణం అంటాడు. అభ్యాసనం అంటే ఏంటిదంటే జ్ఞాన నిర్మాణం. తెలుసు కదా మన జ్ఞాన నిర్మాణం ఎట్లా జరుగుతుందో. పాతదానికి కొత్తదానికి, ఇప్పుడున్న ప్రస్తుతానికి ఉన్న జ్ఞానాన్ని సమన్వయం చేసుకొని సరికొత్త జ్ఞానాన్ని తీసుకొని ఒక వ్యవస్థని రూపొందించడమే జ్ఞాన నిర్మాణం. ఈయన రాసిన గ్రంథం ఏంది? ప్రాసెస్. బ్రూ చేయడం ప్రాసెస్ ఈజీ, అంతే. ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. బ్రూ కాఫీ చెయ్యడం చాలా ఈజీ ప్రాసెస్. చక్కెర వేసి ఇంత వేయగానే టపక్కున ఇంత కాఫీ అవుతుంది. వచ్చిన వాళ్ళకి కూడా ఒక కాఫీ పెట్టుకోరు. బ్రూ ఏదో 5 రూపాయల ప్యాకెట్ పెడతారా? అది ఇదో టేస్ట్ ఉండదు అబ్బా, మంచిగానే ఉంటుంది, ఏదో చూడురి. ఇతను శిశువు విషయాల పట్ల విద్యార్థుల ఆలోచన ప్రాధాన్యత ఇవ్వాలి కానీ అభ్యాసన వద్దన్నాడు, అంతే. అభ్యాసన బ్రూనర్ ముఖ్య భావనలు ఏంటబ్బా? పరిపక్వత సంబంధం లేదు, ఆసక్తి, కుతూహలం అంతర్గత పిల్లల్లో అదే వాళ్ళకు ప్రేరణ కలిగిస్తే వాళ్ళకు ఎట్లుండాలంటున్నాడు? సరళంగా, అన్వేషణాత్మకంగా వాళ్ళ ఎడ్యుకేషన్ ఉండాలంటుండే, వాళ్ళ శక్తి సామర్థ్యాలకు అనుకూలంగానే లక్ష్యాలు ఉండాలంటున్నాడు. స్వీయ అభ్యాసనమే సొంతంగా చేయగలిగిస్తుంది అని అంటున్నాడు. ఉపాధ్యాయుడు కేవలం మార్గదర్శకుడు, సలహాదారుడు, చూస్తూ చేస్తూ మార్గదర్శనం చేస్తూ పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు సరి చేసుకుంటూ తిరిగేవాడే ఉపాధ్యాయుడు అని చెప్తున్నాడు. చేయడం ద్వారా అభ్యాసనం అంటే గాంధీజీ బేసిక్ ఎడ్యుకేషన్కి మూలమైనది ఈ బ్రూనర్ యొక్క అభ్యాసనము. సో చేయడం ద్వారా అభ్యాసనం అంటే ప్రాజెక్టు కావచ్చు, అన్వేషణ కావచ్చు, కృత్యతర పద్ధతి కావచ్చు, ప్రయోగాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. సో బ్రూనర్ ఎలాంటి ప్రేరణకు ప్రాధాన్యత ఇచ్చాడు అని అంటే అంతర్గత ప్రేరణకు ప్రాధాన్యత ఇచ్చాడు. సో శిశువు అంతర్గతంగా బాగుంటేనే అన్ని చేయగలుగుతాడు అని అన్నాడు. బ్రూనర్కు 4 సోపానాలునే: సన్నద్ధత, విషయ నిర్మాణం, బోధన క్రమం, పునర్బలము. సన్నద్ధత అంటే ఏంటిది? పిల్లవాడికి నువ్వు పాఠం చెప్పే ముందు వాడిని సన్నాహం చేయాలి, రెడీ చేయాలి. వానికి చూడు నేను ఈ పాఠం చెప్తానా, నువ్వు ఇట్లా రెడీ కావాలని. తర్వాత విషయ నిర్మాణం జరగాలి. నువ్వు ఏ విషయం చెప్పాలనుకుంటున్నా ఆ విషయం సులభంగా, సరళంగా ఉండే విధంగా చూసుకోవాలి. సులభం నుండి క్లిష్టత వరకు పోవాలి. తెలిసిన దాని నుంచి తెలియని దాని వరకు పోవాలి తప్ప విషయ నిర్మాణం అనేది గట్ట జరుగుతుంది. తర్వాత బోధన క్రమము అంటే ఏంటిది? నాటక పద్ధతి ప్రథమ స్థాయిలో చేయాలి. ప్రాథమిక స్థాయిలో నాటక పద్ధతి ద్వారా అంటే నాటకాల ద్వారా, గేయంలో కానీ పాటల ద్వారా ఉంటుంది. చిత్రపటాల ద్వారా కొంచెం మానసికంగా కొంచెం పెరిగిన తర్వాత చిత్రాలు, నమూనాలు, గ్లోబులు ఇవన్నీ చూపించుకుంటూ చేయొచ్చు. వాళ్ళ తర్వాత ప్రతికాత్మక అంటే ఉన్నత స్థాయికి వెళ్ళిన శిశువులు మానసికంగా బాగా అభివృద్ధి చెందుతారు. తర్వాత వాళ్ళకు గుర్తులు, సంకేతాలు, సూత్రాలు, నియమాలు, ఇవన్నీ సిద్ధాంతాలు గురించి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకు అమృత దశలో ఉంటారు. అంటే కంటికి కనిపించని కూడా ఊహించుకొని మనం అర్థం చేసుకుంటారు. పునర్బలనం అంటే ఏంటిది? స్వీయ ప్రేరణ, అంతే. పునర్బలనం అంటే ఏంటిది? అంతర్గతంగా ప్రేరణ పునర్బలాన్ని దారితీస్తుందని చెప్తున్నాడు. ఓకే, మరి నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఓకే, చాలా సింపుల్గా చిన్నగా ఉంది. ఇక చూసిరో బ్రూనర్ అభ్యాసన, విద్యా వికాసము, ఏమైంది? ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే కదా ప్రాసెస్. బ్రూ చేసుకునేది చాలా ప్రాసెస్. ఓకే, ప్రవర్తనవాదులు ప్రతిపాదించిన నిబంధనల ద్వారా వ్యక్తుల అభ్యాసానికి ప్రోత్సహించవచ్చు అనే భావనలతో బ్రూనరు ఏకీభవించలేదు. ఓకే, చెప్పినా ఏకీభవించలేదు. అభ్యాసన అంశాలను చిన్న చిన్న భాగాలుగా విభజించి వాటిని అభ్యాసకుడు అభ్యసించుకుంటూ ముందుకు సాగిపోవాలి. అప్పుడే అభ్యాసనం అర్థవంతంగా, ప్రయోజకతంగా, సమర్థవంతంగా ఉంటుందని అన్నాడు. బ్రూనర్ ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని ఆవిష్కరణ అభ్యాసనము అంటారు. ఆవిష్కరణ, డిస్కవరీ, లెర్నింగ్ అని బోధన శిక్షణ సిద్ధాంతం, థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని అంటారు. ఈ సిద్ధాంతానికి ప్రవర్తనవాదులు వ్యతిరేకిస్తే సంజ్ఞానాత్మకవాదులు ప్రశంసించారు. ఓకే, అంతే. పియాజే, బ్రూనర్లు విభేదించిన అంశం బోధన తెలుసు కదా. ఓకే, ఈయన ముఖ్య అంశాలు. తర్వాత ప్రేరణ, బోధన.
చిత్ర ప్రతిమ ప్రతీకాత్మక పద్ధతి. ఓకే, ఆవిష్కరణ, అభ్యాసనము, అంతర్బుద్ధి చింతన. ఓకేనా, ఇక్కడనే ఉంది. సో ఇవే మూర్త అనుభవాలు. అయ్యో, ఇది ఓపెనే ఉందా? ఇగో లెర్నింగ్ బై డూయింగ్. ఓకే, అంతే, ఇక ఏం లేదు. సరేనా? నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోతో